గొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ప్రాంత ఆరాధ్య దైవుడు. వరంగల్ ఉమ్మడి జిల్లా, కరీంనగర్ ఉమ్మడి జిల్లా, తెలంగాణ రాష్ట్రం అంత ప్రజానికం వేల సంవత్సరాల నుంచి వెలిసినటువంటి ఈ స్వామి వద్దకు ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకొని వారి కోరిన కోరికలు నెరవేర్చేటువంటి గొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో పునఃప్రతిష్ఠ కార్యక్రమం 18, 19, 20, 21వ తారీఖు రోజు ప్రతిష్ఠా కార్యక్రమం వేద పండితులతో, అదేవిధంగా యాదగిరిగుట్ట ప్రధాన అర్చకులు, భద్రకాళి ప్రధాన అర్చకులు, అదేవిధంగా చిన్నజీఆర్ స్వామి పూజారితో వారి బృందంతో ఈ 4 రోజులు 18వ తారీఖు, 19వ తారీఖు, 20వ తారీఖు, 21వ తారీఖు ప్రతిష్ఠా కార్యక్రమం. మరి 21 నాడు 10 గంటల 41 నిమిషంలో ఆ స్వామివారి పునఃప్రతిష్ఠా కార్యక్రమం ఉంది. వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజానికం, అదేవిధంగా కరీంనగర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొంది మీరు సక్సెస్ఫుల్గా, మీరు సంతోషంగా ఉండే కొరకు ఈ పునఃప్రతిష్ఠా కార్యక్రమం ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో, అదేవిధంగా మన మంత్రుల సహకారంతో ఈరోజు ప్రతిష్ఠా కార్యక్రమం కూడా 18 నుంచి 21 వరకు కూడా నిర్వహించడం జరుగుతుంది. దీనికి చాలామంది మంత్రులు అదేవిధంగా ఈ ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని కూడా మరి విజయవంతం చేయడం జరుగుతుంది. దీనికి అందరూ కూడా రైస్ మిల్లర్ అసోసియేషన్ వారిని అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని కోరాం. రవీందర్రావు కూడా పూజారుల ఖర్చు మరి ఇస్తా అని వారు ముందుకు వచ్చారు. వారికి మనస్ఫూర్తిగా స్వామివారి ఆశీస్సులు కలిగి వారి అభివృద్ధి చెందాలని వారికి కూడా మనస్ఫూర్తిగా నేను శాసనసభ్యునిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా కూడా స్వామివారికి ఈ యొక్క ప్రతిష్ఠా కార్యక్రమం సందర్భంగా మీరు కూడా విరాళాలు ఇచ్చి ఏదైతే అభివృద్ధిలో భాగస్వాములై స్వామివారి ఆశీస్సులు పొందాలని ఎన్ఆర్ఐలో ఉన్నటువంటి, విదేశాల్లో ఉన్నటువంటి మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి వారికి, వ్యాపారస్తులకు, అదేవిధంగా ఇంకా ఉమ్మడి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వారి స్వామివారి భక్తులకు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రతిష్ఠా కార్యక్రమానికి అదేవిధంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధిలో ఆ స్వామివారి మరి పునఃప్రతిష్టలో భాగస్వాములై, అభివృద్ధిలో భాగస్వాములై మీ వంతు సహకారాన్ని అందించాలని ఈ శాసనసభ్యునిగా మరి స్వామివారి పక్షాన మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం.